మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్. అందుకే రేవంత్ ప్రభుత్వం దాగుడు ముత్తలాడుతోంది. ఒకసారి డిపిఆర్ ఉందని, ఇంకోసారి డిపిఆర్ అసలు రెడీనే కాలేదని కాలం గడుపుతోంది. నాలుక ఎటు తిరిగితే అటు తిప్పుతూ పూటకో మాట మాట్లాడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకుకు వరల్డ్ బ్యాంకు ముందు మోకరిల్లుతోంది. యావత్ తెలంగాణను తీసుకెళ్లి ప్రపంచ బ్యాంకు కొట్టంలో కట్టేసే ప్రయత్నం చేసింది. ఇందుకోసం మరోసారి మూసీ పరివాహక ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు రెడీ అయింది. కాలనీ వాసులకు నోటీసులు ఇస్తూ ప్రజల పాలట మరణ శాసనం రాస్తోంది. మొత్తంగా మూసీ పరివాహక ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది, జనం ఏమనుకుంటున్నారు, ప్రజలు తిరుగుబాటేంటి, అక్కడి వారి మాటేంటి, టీ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మూడు 279 ఎకరాలు 10,000 ఇండ్లపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. గాంధీ సరోవర్ పేరిట మూసీ సుందరీకరణ పనిలో భాగంగా పేద మధ్యతరగతి కుటుంబాలపై తన ప్రతాపాన్ని చూపెట్టబోతున్నాడు. 5,000 కోట్ల ప్రాజెక్టుతో గాంధీ విగ్రహాన్ని కోసం ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు జారీ చేశారు. అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు చేపడుతున్నారు, అసలు కాలనీ వాసులు ఏమనుకుంటున్నారు, అపార్ట్మెంట్ వాసుల వాదన ఏంటి, వాళ్ళ రోదనను వినిపించేటువంటి పరిస్థితులు మనం ఒకసారి టీ న్యూస్లో చూద్దాం. మూసీ బాధితుల గోడు వర్ణనాతీతం. ఎన్నో ఏండ్లుగా వాళ్ళంతా అక్కడే ఉంటున్నారు. ఇల్లు వాకిలి అన్నీ అక్కడే. గత 10 ఏళ్లు ఏ చింత లేకుండా హాయిగా బతికారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలపై ఈగ కూడా వాలనివ్వలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వచ్చిందో లేదో వారి గుండెల్లో పిడుగుపడింది. ఉరిమి మంగళం మీద విరుచుకుపడ్డట్టు ఎక్కడి నుంచో ఏ బుల్డోజర్ వచ్చి ఇల్లు కూలుస్తుందనని మూసీ ప్రజలు క్షణక్షణం భయంగా బతుకుతున్నారు. కలల్లో కూడా బుల్డోజర్లు తిరిగేలా చేస్తామని రేవంత్ ఇప్పటికే తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాడు. దాంతో జనం భయంతో వణికిపోతున్నారు. అసలు మూసీ బ్యూటిఫికేషన్తో ఏం లాభమో ప్రజలకు చెప్పకుండా ఈ చీకటి బాగుతాలు ఎందుకు? తీసేసిన ఇల్లుకు రిహబిలిటేషన్ ఎలా చేస్తారో చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చుకుంటూ పోతే ఎలా? జనం ప్రశ్నలనే సర్కారుకు నేరుగా సంధిస్తున్నారు, సమాధానం అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపుతోంది. పేద మధ్యతరగతి కుటుంబాలపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాడు లగచర్ల నుంచి మొదలుకొని నేడు మూసీ సుందరీకరణ పనిలో భాగంగా ప్రస్తుతం గాంధీ సరోవర్ అంటూ కూడా ఇటు ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసుల మీద పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఆ మధురిడ్జ్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఏదైతే ఉన్నటువంటి గాంధీ సరోవర్లో భాగంగా గాంధీ విగ్రహాన్ని పెట్టాలంటూ 5,000 కోట్లతో ప్రాజెక్టు చేపడుతున్నామంటూ కూడా వీళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. దాదాపు 500 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడేటువంటి ప్రమాదంలోకి వచ్చింది. అసలు ఇన్ని సంవత్సరాలు ఉంటున్నటువంటి వాళ్ళకి అది అవసరం లేనటువంటి ప్రాజెక్టుకు ఇంత మేర ల్యాండ్ను కబ్జా చేసుకొని, ఇంత మేర ల్యాండ్ను యాక్విజిషన్ చేసుకొని తమ ఇండ్లపైన ఏ విధంగా పడతారంటూ కూడా అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల నుంచి ఉన్నటువంటి తమకు చిన్న పనులు చేసుకొని ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో కుటుంబ పోషణ కోసం ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళపైన తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నారు. గతంలో లగచర్ల కావచ్చు, ఫార్మాసిటీ భూములకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, అంతేకాకుండా ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం అయితే చేపట్టారు. ఎక్కడ కూడా తాను వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో పేదల భూములపైనే కన్నేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది అపార్ట్మెంట్ వాసులు ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. చుట్టూ ఆర్మీ ఏరియా ఉంది. మా భార్య పిల్లలు ఒక్కరున్నా సేఫ్గా ఉంటారు అన్న ఆలోచనతోటి ఇక్కడ మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. కానీ సడన్గా ఒక 1 వీక్ బ్యాక్ ల్యాండ్ యాక్విజిషన్లో ఉంది అని నోటీస్ వచ్చింది. ఇలాంటి టైంలో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలా, లేదు అంటే ఇక్కడ భార్య పిల్లల్ని చూసుకోవాలా, సంసారాలు ఎలా నడిపించుకోవాలి రోడ్డున పడేస్తే? అది మాకు అర్థం కావట్లేదండి. చాలా టెన్షన్గా గడుస్తుంది. మధ్యతరగతి వాళ్ళము, నోరు లేని వాళ్ళము, ఎలాంటి సపోర్టు ఉండదు అనుకొని తను ఇలా బిహేవ్ చేస్తున్నారో తెలియట్లేదు. ఏం చెప్తారు? నోటీసులు ఇచ్చారు కదా, ఎప్పట్లో ఇవ్వమని మీకు ల్యాండ్కు సంబంధించి కావచ్చు, ఈ బిల్డింగ్ వాళ్ళ యాక్విజిషన్ చేసుకోవడానికి ఎప్పట్లోగా మీకు టైం పెట్టారు? ఏమంటున్నారు, మీరు ఏం కోరుతారు?
नहीं, नोटिस के प्रकार तो उन्होंने 60 दिन का टाइम दिया कि कोई ऑब्जेक्शन है तो बताइए उन्होंने। अब कुछ समझ में नहीं आ रहा, सब पजल है। मैं तो एमपीआर छोड़ने वाली नहीं हूँ, हम में से कोई भी नहीं जाएगा। बहुत मुश्किल से लिए हैं, मतलब दिमाग ख़राब करके रखा हुआ है इन्होंने। कुछ समझ में नहीं आ रहा कि क्या करना है क्या करना है। बड़ी मुश्किल से घर लिए, बताइए कहाँ जाएंगे। गवर्नमेंट में दिमाग खराब करके अब इतने लोग रहते हैं, बुजुर्ग लोग हैं। मैं खुद हूँ, मेरे हस्बैंड को लोन लेके घर लिया, अभी 6 साल रिटायरमेंट है, तो हम कहाँ जाएंगे? बच्चों का शादी करेंगे, 2 बेटी है, उसकी शादी करूँ कि घर ढूंढने के लिए जाऊँ? आप बताइए, कुछ లాజిక్ है? చివరిగా మీరేం కోరుతా ఉన్నారు, మీరేం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్? మా డిమాండ్ ఒకటే, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. మీరు చేయాలంటే చేసుకోండి, మేము కూడా హెల్ప్ చేస్తాం. ఇంత ఉంది కదా, ఒకటి గురించి మా అందరికి ఎందుకు ట్రబుల్ పెట్టడం? మీరు చెప్పండి, ఏదైనా లాజిక్ ఉందా దీంట్లో? బ్యూటిఫికేషన్ మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం, అంత క్లియర్ ఏం తక్కువ. మీరేం చెప్తారు మేడం, మీరేం కోరుతా ఉన్నారు? बोलिए। अभी हमारे ससुर जी एक्सपायर हुए, उनको कैंसर था, उसमें हमारा इतना पैसा खर्च हो गया और अभी हमें यहाँ से भगा देंगे, हम जाके रहेंगे कहाँ? ना हमारे पास पैसा है ना कुछ है। हमारी पूरी ज़िंदगी की जितनी भी पूंजी थी हमने सब इस घर में लगा दी। लोन जैसे तैसे हमने लोन को ख़त्म किया। गांधी जी शांति दूत थे, वो किसी की शांति नहीं भंग करना चाहते थे। वो नहीं चाहते थे कि 400 फैमिलियों की शांतियों को बिगाड़ें। गवर्नमेंट है तो कुछ भी करेगी क्या अपने हिसाब से? हम भी राजस्थान से है, 10 साल होने को इधर हो रहा है, इतने साल रेंट से थे। मुश्किल से मेरे पति ने एक एक पैसा इकट्ठा करके अभी 2 साल ही रिसेंटली हमने घर लिया है। आप घर पे जाकर एक एक चीज़ सोच समझ के हमने इंटीरियर कुछ भी काम करवाया, लोन पे करवाया है। हमने कोई ऐसे ही नहीं लिया। घर परचेज़ किया तो हमने टैक्स दिया है, और उसकी जो मर्जी आए वो कभी भी हमें सब लोगों को यहाँ से निकाल देगा। कितने लोग हैं यहाँ पे? 500 लोग। कैसे, कितने बूढ़े हैं, बच्चे हैं, कैसे जाएंगे हम यहाँ से सबको छोड़ के? మ్యాక్సిమం లోన్ మీదనండి. ఇంతమంది లోన్ తీసుకొని అందరు మిడిల్ క్లాస్ అండి, ఎవరు పెద్దగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అందరు మిడిల్ క్లాస్. ప్రతి రూపాయి కూడా మాకు ఇక్కడ వాల్యుబుల్. ఇంట్లో కొనుక్కోవడం కాక లోపల ఇంటీరియర్స్ చేసుకోవడానికి ప్రతిదీ లోన్ మీద వెళ్ళాం. ఇప్పుడు లోన్ నడుస్తుంది, వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడి మేము ఎక్కడ రోడ్డుని పడిపోవాలండి? పిల్లలు ఎడ్యుకేషన్ అవుతుంది, వాళ్ళని వదిలేసేయాలా? మేము బ్రతకాలా? నిద్ర లేదండి మాకు. నోటీస్ వచ్చినప్పటి నుంచి ఎవ్వరం పడుకోవడం లేదు, సరిగ్గా తినటం లేదు. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్స్. మాకు ఎంత సఫర్ అవుతున్నాం, మెంటల్గా టార్చర్ అనుభవిస్తున్నామండి. జెంట్స్ ఆఫీస్కి వెళ్ళి పని చేయలేకపోతున్నారు, ఇంట్లో ఆడవాళ్ళని ఏం చేయాలి? ఉన్న పాలంగా అసలు మేమేం తప్పు చేశామండి? మాది రాంగ్ అయితే కూడా మాకు లోన్ రావద్దు కదా. ఇక్కడ సమస్య ఉందంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వకూడదు. లోన్ ఇచ్చారు, మాకు కరెక్ట్ టైం టు టైం మేము కడుతున్నాం, అన్ని ట్యాక్స్లు పే చేస్తున్నాము. అయినా ఉన్న పలంగా ఇక్కడ నుంచి మీరు పొండి అంటే ఎక్కడ పోతాం? అందరు మిడిల్ క్లాస్, ఎక్కడ పోతాం? మాకు ఇక్కడ ఎవరికి 2 లేవండి, ఉన్నదే ఒకటి, అది కూడా లోను పర్పస్. ఎక్కడికి వెళ్తామండి? పిల్లలు చదువు ఆపేసుకోవాలా? అంటే ఏంటంటే మాకు ఇక్కడ ఇంత కష్టపడుతున్నారండి, ఇంత కష్టపడుతున్నాం మేము. ఈ ప్రాజెక్ట్ దాన్ని సుందరీకరణ చేసుకోండి, మాకు మంచిది, మేము సహకరిస్తాం. అది చేస్తూ మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి పోతామండి? 14 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారికి గాంధీ సాగర్ కట్టడం మేము ఎవరం అపోజిట్ కాదు. అక్కడ కావాల్సినంత భూమి ఉంది, ఇది ఎక్వైరీ 10 ఎకరాలు ఎక్వైరీ చేస్తేనే కట్టాల్సిన అవసరం లేదు. చాలా భూమి ఉంది, ఇంకొక 40-50 ఎకరాలు ఉంటుంది. ఇది దాటుకొని పక్కకి వెళ్తే చాలు, ఎంతో భూమి ఉంటుంది. అది ఆ భూమి అంతా వదిలేసేసి దీని మీద పడి నాకు 100 ఎకరాలు కావాలి, 200 ఎకరాలు కావాలంటే ఏం చేస్తారు? మా బతుకులు ఏం కావాలా? మేము 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము రిటైర్డ్ పర్సన్, ఏజ్ 71 ఇయర్స్. ఏం చేయాలి మేము? ముందు 9th ఏం చేశారు? టీడీఆర్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. 12th ఏం చేశారు? మధు పార్క్ అక్వైరింగ్ అని పెట్టేశారు నోటీసు. మరి అది ఏం చేయాలి? మళ్ళీ రేపు ఏదో మీటింగ్ పెట్టాడంట ఆర్డీఓ గారు. అది ఏమవుద్దో ఏంటో తెలియదు, వాళ్ళు ఎందుకు పెడతారో ఏంటో తెలియదు. మేము వీ డిమాండ్ ఈ సీనియర్ సిటిజన్స్, డిఫెన్స్ వాళ్ళు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ వాళ్ళు, దిస్ ఈజ్ వెరీ నియర్ టు ఆల్ దీస్ ప్లేసెస్. డిఫెన్స్, ఆర్మీ, సాఫ్ట్వేర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ 4-5 కిలోమీటర్స్. అవునా? డాక్టర్లు ఉన్నారు, సర్వీసింగ్ డాక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ డాక్టర్స్ ఉన్నారు. పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ వచ్చి మేము తీసుకుంటే ఈరోజు వచ్చి సడన్గా నువ్వు లేచి వెళ్ళిపోంటే ఏం కావాలి మేము? చాలామంది ఉన్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మోర్ దాన్ 60 years వాళ్ళు, ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏమంటే, సార్ మీరు కట్టుకోండి, మీరు ఏది కావాలంటే అది కట్టుకోండి, కానీ ఇది డిస్టర్బ్ చేయడంలో ఏమాత్రం న్యాయం లేదు. థ్యాంక్ యూ.
ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు, ఇక్కడ పనిచేసేటువంటి ఆర్మీలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో పీస్ఫుల్గా ఉంటుందని ఇక్కడ కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా, కొనుక్కున్నటువంటి వాళ్ళందరిపైన కూడా రేవంత్ రెడ్డి తన ప్రతాపాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రాజెక్టు గవర్నమెంట్ ల్యాండ్ అంతా ఉంది, ఖచ్చితంగా అక్కడ కట్టుకోండి, కానీ తమ అపార్ట్మెంట్ల మీద పడవద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కావచ్చు, ఇటు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పేద మధ్యతరగతి ఇండ్లపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. మరో కొత్త కుట్రకు తెరలేపాడు. 2 ఏళ్లుగా హైదరాబాద్ వాసులపై కక్ష పెంచుకున్న రేవంత్ మరో కొత్త ప్రాజెక్టు పేరుతో పేదల ఇండ్లపై ఫోకస్ పెట్టారు. మూసీ సుందరీకరణ అంటూ కొద్ది రోజులు, తాజాగా గాంధీ సరోవర్ అంటూ మూసీ పరివాహక ప్రాంతాల వారిని టార్గెట్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, అక్కడి నివాసితులు ఏమంటున్నారు, మూసీ గాంధీ సరోవర్ సంగతేంటో చూద్దాం. మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలపై రేవంత్ రెడ్డి కన్నుపడింది. అపార్ట్మెంట్లు ఖాళీ చేయాలంటూ 3,000 ఎకరాలు కావాలంటూ ఇటు 10,000 ఇండ్లకు నోటీసులు జారీ చేశారు. అటు షాపు యజమానులు కావచ్చు, ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఈ 10,000 ఇండ్లు ఏవైతే ఉన్నాయో 3,000 ఎకరాలకు సంబంధించినటువంటి మూసీ సుందరీకరణ పనులు ప్రస్తుతం కోబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపు 10, 14, 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసేది లేదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే గాంధీ విగ్రహం పెడతామంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక నిర్ణయం తీసుకుంది. కానీ 2 సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తిగా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. కానీ 5,000 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడతాము, మూసీ సుందరీకరణ చేపడతామంటూ కూడా గొప్పలు చెప్తూ పూర్తి స్థాయిలో పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు జారీ చేశారు. దాదాపు 450 కుటుంబాల నుంచి 500 కుటుంబాలు ఉన్నాయి. అందులో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, వృద్ధులు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటూ రిటైర్ అయ్యి ఇక్కడ ఇండ్లు కొనుక్కొని నివాసిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది FTL పరిధిలో లేదు, బఫర్ జోన్లో లేదు, ఎలాంటి ఇబ్బందులు లేని చోట తమకు ఈ ల్యాండ్ కావాలి, ఒక గాంధీ విగ్రహం పెడతామంటూ తాను చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే విగ్రహాలకు వ్యతిరేకమైనటువంటి గాంధీ విగ్రహాన్నే మళ్ళీ పెడతామంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత లగచర్ల నుంచి మొదలుకొని అటు హిల్టు పాలసీతో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములు కావచ్చు, లేదంటే HCU భూములు కావచ్చు, అంతేకాకుండా ఫార్మాసిటీ భూములు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను పైన కన్నా కన్నేశారు. అటు ఎన్నిసార్లు హైకోర్టు ముట్టికాయలు వేసినా తన తీరు మాత్రం మారటం లేదు. ప్రస్తుతం పక్కనే ఉన్నటువంటి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఏదైతే పక్కన మూసీతో పాటు ఈసీ కలిసేటువంటి ప్రాంతం, మనకు కుడిచేతి వైపు మన కెమెరామెన్ దశరథ్ చూపేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే గాంధీ విగ్రహం పెడతామంటూ ఒక మాయాజాలంతో కూడినటువంటి ఒక గ్రాఫిక్స్ డిజైన్లతో కూడినటువంటి మ్యాప్లను కూడా ఇటీవల కాలంలో విడుదల చేశారు. ఈ ప్రాంతంలోనే వీటన్నిటిని కూడా సుందరీకరిస్తామంటూ గాంధీ సరోవర్ పేరిట ఉన్నటువంటి విగ్రహాన్ని పెడతామని కూడా, శాంతి అహింసా మార్గంలోనే ఏ ఉద్యమాన్నైనా ప్రారంభించాలి, రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలంతా కూడా అదే మార్గంలో వెళ్ళాలని సూచించినటువంటి గాంధేయవాదానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత పచ్చదనంతో ఉన్నటువంటి గ్రీనరీ అంతా కూడా దీన్ని కొట్టేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ సుందరీకరణ పనులు చేపట్టకూడదు, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు మేము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు అపార్ట్మెంట్ వాసులు కూడా ఏం కోరుకుంటున్నారు, అసలు వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ప్రాజెక్టు పైన వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఎందుకు నోటీసులు జారీ చేశారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఈ ప్రాజెక్టులో భాగంగా వాళ్ళకు ఏ విధమైనటువంటి నోటీసులు ఇచ్చారు, ఎప్పట్లోగా ఖాళీ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మహిళలతో పాటు వృద్ధులు కూడా చాలామంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసుల వాదన కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ గారు ఎందుకు ఆయన ఆశయాలు అన్నీ కూడాను ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఉండి ఆయన యొక్క ఆదర్శాలు ఇవన్నీ కూడా ఆయనకి అన్నీ తెలిసిండి కూడా ఆయన మరి ఎందుకు మా మీద
ఇటువంటి చర్యలకి ఆయన పాల్పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఆయన తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆయన ఏ విధంగా ప్రజలకి సహాయంగా ఉండగలరో ఆయన ఆ విధంగా ఆయన ఆలోచించుకుంటూ ఆయన మా మీద ఏంటంటే మంచి అభిప్రాయంతో చక్కగా మమ్మల్ని ఇక్కడ ఉండేటట్టుగా ఆయన చేస్తే మేము కోరుకునేది అదే. ఆయన सीनियर सिटीज़न को बेघर करके अगर वो कुछ अच्छा करना चाहते हैं तो ये सरासर गलत है। हम लोग के साथ नाइंसाफ़ी है। उनको चाहिए, हम खुश होंगे वो बनाएंगे कुछ, वो हमारी सेवा के लिए आए हैं तो हमारी सेवा करें, ना कि हमको बेघर करें। मैं ज़्यादा नहीं बोलूँगी, सभी लोगों ने बहुत कुछ बोल दिया है, तो इसीलिए हम लोग पे थोड़ा सा मेहरबानी करिए, बोलिए उनको, और बहुत सारे लैंड है वहाँ जाकर बनाइए, हम भी खुश होंगे कि आपने बहुत अच्छा काम किया, दोबारा आपको लाएंगे हम लोग। ముఖ్యమంత్రి వర్యులకు వినమ్రతతో నమస్కరిస్తూ చెప్తున్నాము. మేము ఎన్నేళ్ల నుంచో మేము ఇక్కడ ఉంటున్నాము. తల్లి బిడ్డలకి కష్టం వస్తే తల్లిదండ్రులు చూస్తారు. మా యొక్క ప్రజల యొక్క కష్టాలు మీరే అర్థం చేసుకోకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళాలండి? మేము ఎన్నో సంవత్సరాల నుంచి చెమటోడ్చి ఎంతో కష్టపడి మేము ఉన్నాము. అలాంటిది ఇక్కడ పెద్దవాళ్ళము అందరం కూడా పిల్లలు దూరంగా ఉన్న అందరం కలిసి ఉన్నాం. మేమందరినీ కూడా మీరు ఇలా తీసేస్తే మేము ఏం చెయ్యాలండి? ఒక్కదానిగా కూడబెట్టి బిడ్డల్లో చేసి సంతోషంగా చివరిలో రిటైర్మెంట్ లైఫ్ ఇక్కడ లీడ్ చేద్దామని 13లో నేను ఐఐటి నుండి రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేరాము. ఈలోపు ఇంత ఘోరంగా ఇది ఇప్పుడు మాకు ఇది ఒక అశనిపాతం లాగా, ఒక పిడుగులాగా వార్త మాకు ఇది. ఈ వార్తని మేము భరించలేకపోతున్నాము. అసలు మమ్మల్ని ఇట్లా ఇది వదిలేసి వెళ్ళాలి అనే మాటే మాకు నచ్చటం లేదు. మాకున్న ల్యాండ్, మాకున్న కొద్ది ల్యాండ్లో మేము అందరం కలిసి బిల్డర్గా ద్వారా తీసుకున్నాము. అక్కడ కూడా ఎన్నో కష్టాలు పడ్డాము. ఆ బిల్డర్ కూడా మాకు పూర్తిగా సరిగ్గా ఇవ్వలేదు. ల్యాండ్ ఓనర్స్ కూడా మాకు చాలా మోసం జరిగింది అనుకున్నాము. ఖచ్చితంగా ఈ ల్యాండ్ వరకు మాత్రం డిస్టర్బ్ చేయకుండా మ్యూజియంని ఎంత డెవలప్ చేసినా మాకు ఇష్టమేను. గవర్నమెంట్ మీద మాకేం వ్యతిరేకం లేదు. ఆయన చేసే మంచి పనులకు మేము ఎప్పుడూ సహకరిస్తాము. కానీ ఇంతమంది ప్రజలు బాధపడే విషయం ఆయన తేలిగ్గా తీసుకోకూడదు. మాకు ఏమీ ఇబ్బంది కలగకుండా ఆ ల్యాండ్, మిగతా ల్యాండ్ని అంతా డెవలప్ చేయమనండి. మేము కూడా ఎంజాయ్ చేస్తాము. బాబుఘాట్లో ఉన్నామనే గర్వంగా మేము కూడా ఫీల్ అవుతాము. గవర్నమెంట్కి మేము నమస్కారాలు చెబుతున్నాము. ఎవరు కూడా ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు. మాకు మాత్రం అలాంటి కష్టాలు తేవద్దు. భర్తలను పోగొట్టుకుని ఒంటరి బతుకున్న వాళ్ళు మమ్మల్ని ఎక్కడికో పంపాలని, మాకేదో డబ్బులు ఇచ్చి ఆశ పెట్టి ఏదో చేయాలని అస్సలు మేము ఒప్పుకోము. ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత చాలామంది ప్యానిక్ అవుతున్నారు. సో అంటే అది ఎంతవరకు వాస్తవం కాదు, ఎంతవరకు సీరియసో కాదు అనేది ఇంకా క్లారిటీ లేదు. మా యూనియన్ అపార్ట్మెంట్ కమిటీ ఉంది. సో ఆ కమిటీ వాళ్ళు కూడా చాలా సీరియస్గా దాని మీద డిస్కషన్ చేయడం, కన్సర్న్ అథారిటీస్ తోటి అప్రోచ్ కావడం జరుగుతుంది. కానీ ఈ సీనియర్ సిటిజన్లో మాత్రం ఒక తీవ్రమైనటువంటి ఆందోళన, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-60% సీనియర్ సిటిజన్లే. వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యి వాళ్ళు ఇక్కడనే స్థిరపడడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ప్యానిక్ అవుతున్నారు. సో ఈ విషయంలో ప్రభుత్వం అంటే ఒక క్లారిటీ ఇచ్చి ఒక సరి అయిన కమ్యూనికేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. 2 ఏళ్లుగా నగరంలో ఉన్న భూములు అప్పనంగా కాజేసేందుకు రేవంత్ చెయ్యని కుట్రలేదు. నాటి లగచెర్ల భూములు మొదలుకొని నేటి మూసి పరివాహక ప్రాంత ఇళ్ల భూముల వరకు తాను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా మూసి ఈసీ కలిసే ప్రాంతమైన లంగర్ హౌస్, హైదర్ షా కోట, బండ్లాగూడ, జాగీర్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. 10,000 ఇండ్లు, షాపులు టార్గెట్ చేసింది ప్రభుత్వం. దాదాపు 5,000 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బండ్లగూడ జాగీర్కు సంబంధించినటువంటి కొన్ని కాలనీల్లో ఎస్టీ పిల్లర్ నిర్మాణం, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఇండ్ల మధ్యతరగతి కుటుంబాలపైనే కనపడింది. అయితే ప్రధానంగా కొన్ని కాలనీలు ఏవైతే ఉన్నాయో హైదర్ షా కోట్తో పాటు ఇటు బండ్లగూడ జాగీరు, అంతేకాకుండా గండిపేట మండలంలో ఉన్నటువంటి కొన్ని కాలనీలన్నీ కూడా మూసి సుందరీకరణ పనిలో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కావడంతో మరికొంతమంది కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ కాలనీ వాసులు కూడా మనతో పాటున్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే గాంధీ సరోవర్ పేరిట కొన్ని కాలనీలకు సంబంధించి కావచ్చు, కొన్ని అపార్ట్మెంట్లకు ఇప్పటికే ఏదైతే నోటీసులు
నోటీసులు కూడా జారీ చేశారు. వాళ్ళంతా కూడా మేము అక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, మూసీ సుందరీకరణ పనులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి తమ ల్యాండ్లను తమ ఇండ్లను తీసుకోవడం పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొన్ని కాలనీలో కూడా ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేయాయి. ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ డిగ్రీ కళాశాల కడతాము, లేదంటే ఎస్టీపీ కడతాము, పూర్తిగా ఉన్నటువంటి మూసీ సుందరీకరణ పనులు చేపడతామంటూ తమ ఇండ్ల పైన ఎప్పుడు వస్తారో ఎప్పుడు బుల్డోజర్లతో కూలగొడతారో తెలియనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి పేదల ఇండ్లపైనే టార్గెట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నారు. కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఇక్కడ మూసీ సుందరీకరణ పనులు అని చెప్తా ఉన్నారు. గాంధీ సరోవర్ పేరిట గాంధీ విగ్రహం పెడతామని చెప్తా ఉన్నారు. చాలా మందికి ఇప్పటికే నోటీసులు వెళ్ళాయి, మీకు నోటీసులు వచ్చాయా? ఏమంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అందరూ పెద్దవాళ్ళు అయితే టెన్షన్ తీసుకోలేక ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి చేసింది ఇంత ఇబ్బందికరంగా ఒకేసారి పోతుందంటే ఎలా జీర్ణించుకోవాలని బాధపడుతున్నారు. ఇప్పుడు బఫర్ జోన్ అని వీళ్ళు చెప్తున్నారు. ప్రీవియస్ 9 మీటర్స్ అనేది ఉండేది. అంటే గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయినా కూడా లిమిట్స్ అనేది మార్చుకోవచ్చా ఇష్టం వచ్చినప్పుడు? అంటే పెద్దవాళ్ళకు ఒక రూల్, చిన్న వాళ్ళకు ఒక రూలా? చూశారు, ఆ నోటిఫికేషన్కి సంబంధించి మీ ఏరియా ఉందా? దాంట్లో ఏమంటున్నారు? నోటిఫికేషన్ సంబంధించి మా ఏరియా అయితే ఉందండి. ఒక్కొక్క లైక్ గ్రాఫ్లో వాళ్ళు ఇంత సర్వే నెంబర్స్ అని చెప్పారు. మాది ఉంది, మళ్ళీ మా దాంట్లో ఎన్ని ఉన్నాయని కూడా డీటెయిల్స్ తెలియదు. అంతేకాకుండా మూసీ సుందరీకరణ పనులు అని చెప్తున్నారు, మీకేమని చెప్తున్నారు? ఆ నోటీసులో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మేము ముందు నుంచి చెప్తుంది ఏంటంటే మా 10-12 కాలనీ వాసులు అందరూ చెప్పేది ఎస్టీపీకి మేము ఎగెనెస్ట్ కాదు, మూసీ ప్రక్షాళనకి మూసీ సుందరీకరణకి మేము వ్యతిరేకం కాదు. మేమేం చెప్తున్నాం, ఎస్టీపీ అయినా మూసీ ప్రక్షాళన అయినా ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేయండి. ఎస్టీపీ మేము కాదనట్లేదు, కానీ ఇళ్ళ మధ్యలో ఎస్టీపీ వద్దు. ఇప్పుడు మేము ఈ ఎస్టీపీ కోసమని దగ్గరున్న ఒక 7-8 ఎస్టీపీలు కూడా మేము చూసి వచ్చాం. అది ఎంత స్మెల్ వస్తుంది, ఎంత సౌండ్స్ వస్తున్నాయి, దానివల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడే కాకుండా మిగతా అదర్ స్టేట్లో ఉన్న ఎస్టీపీస్ వీళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఎస్టీపీ విషయంలోనైనా సరే ఆధునీకరణ, కరెంటు కొత్త టెక్నాలజీతో చేస్తూ ఉంటున్నారు. ఎగ్జిస్టింగ్ మేము అడిగింది కూడా టెక్నాలజీ మీరు చెప్తున్నారు, బట్ అది ఇళ్ళ మధ్యలో వద్దు. ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏంటి అని అంటే ఇక్కడ ఉండే వాళ్ళను ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రతిసారి వస్తూ ఉన్నారు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒక 2 నెలలు 3 నెలలకు ఒకసారి వచ్చేసి చాలా దారుణం అంటే దారుణంగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంత మెంటల్ టెన్షను. మరి గవర్నమెంట్ నిద్రపోయిందా అనండి? ఇవన్నీ ఇక్కడ ఉన్నప్పుడే ఎందుకు పర్మిషన్ ఇచ్చిందండి? మా అన్ని గవర్నమెంట్ నుంచే కదా తీసుకుంది పేపర్లన్నీ. ఇవన్నీ ఇచ్చేసి ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఇట్లా రోడ్డు మీదకి తీసుకొచ్చి పరుగుతోటి బతికే వాళ్ళము ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి మమ్మల్ని ఇంత దారుణంగా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరూ రారు, ఇక్కడ ఏమీ చేయరు. వచ్చారు అని అంటే కథం మొత్తం ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో అవుతుంది. భయభ్రాంతులకు గురవుతూ ఉన్నాము. ఒకవేళ కనుక ఈ ప్రాజెక్ట్ కనుక ముందుకెళ్తే చాలా వరకు మీ ఇంట్లో అనేది ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉంటుంది కదా, మీరు చివరిసారిగా ఒక మాటలో చెప్పండి, ఏం డిమాండ్ చేస్తారు? మేము ఏం డిమాండ్ చేయట్లేదండి. ఎస్టీపీకి మేము ఎగనిస్ట్ కాదు, ఎస్టీపీని పెట్టండి, కానీ సరౌండింగ్స్ కాలనీస్ మధ్యలో ఎస్టీపీ వద్దు, ప్రజల మధ్యలో ఎస్టీపీ వద్దని మాత్రం చెప్పగలుగుతున్నాము. వేరే గవర్నమెంట్లో చాలా ఉన్నాయండి, అవన్నీ మాకు తెలియవు కదా, గవర్నమెంట్ ఆఫీషియల్కే తెలుస్తాయి. వాళ్ళు దయచూసి వేరే ఆల్టర్నేటివ్ ల్యాండ్లో ఏంటి జన సమీకరణ లేని ప్రాంతంలో ఎస్టీపీకి ప్రపోజ్ చేసినట్లయితే మేము అందరం హ్యాపీగా ఉంటాము. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. గత 3.5 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. చాలా ఆందోళన. చాలా కాలనీస్కి ఇప్పటికే నోటీసులు వచ్చాయి, వాళ్ళు ఏం చెప్తారు? అదే సార్, మాకేం చేయాలో అర్థమైతే లేదు ప్రస్తుతానికి. ఈ ఎస్టీపీ మీద అయితే మేము హైకోర్టు దగ్గర నుంచి స్టేటస్కో తీసుకొచ్చాము. ఆ స్టేటస్కో ఉంటుండగానే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వస్తున్నారు, ఇది మేము పొజిషన్ తీసుకుంటామంటున్నారు. మాకేం చేయాలో అర్థమైతే లేదు. ముఖ్యంగా గాంధీ సరోవర్ కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, పనులు ఏదైనా కానీ పేద మధ్యతరగతి కుటుంబాలపైన రేవంత్ రెడ్డి తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పూర్తిగా కాలనీ వాసులంతా కూడా రాత్రులు కావచ్చు పగలంతా కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. లోన్లు ఉన్నటువంటి తమ ఇండ్లను కూల్చేటువంటి అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు? పూర్తిగా బయటికి వెళ్ళమంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటూ కూడా కాలనీవాసులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నోటీసులు ఇవ్వడంతో ఏ రాత్రి వచ్చి ఇల్లు కూలుస్తారోనని బెంబెలెత్తిపోతున్నారు మూసీ పరివాహక ప్రజలు. మహిళలు, వృద్ధులు కంటతడి పెడుతూ భయభ్రాంతులకు గురవుతున్నారు. 2 ఏళ్లుగా కాలయాపన చేసి గుర్తొచ్చినప్పుడల్లా కొత్త ప్రాజెక్టులు ముందు పెట్టుకొని జనాన్ని ఇబ్బందులు పెడుతున్న రేవంత్ సర్కారుపై మండిపడుతున్నారు. అసలు విగ్రహమే అవసరం లేని చోట మూసీకి దూరంగా ఉన్న తమ నివాసాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదంటూ వాపోతున్నారు. గాంధీ సరోవర్పై మూసీ పరివాహక ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం.
గవర్నమెంట్ ఇంతకుముందు కాలేజీకి ప్రొవైడ్ చేశారు, ఇప్పుడేమో ఎస్టీపీ ప్లాంట్ అంటున్నారు. అటు చూసే దత్తాత్రేయ కాలనీ, ఇటు చూసే కేకే నగరు, ఇటు చూసే విఘ్నేశ్వర కాలనీ. నడి మధ్యలో పెడితే ప్రజల ఆరోగ్యం ఏమి కావాలి? గవర్నమెంటు మమ్మల్ని గెలిపించారంటారు. ప్రజలను బాధ పెట్టడము సబబా? చెప్పండి, మీరే చెప్పండి. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. ఆ ఎస్టీపీ ప్లాంట్ వలన ఎన్నో రకాలుగా వ్యాధులు వస్తాయి. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల చర్యలు తీసుకోవాలి. మేము ఎవరికి అగెనెస్ట్ కాదు, మేము అందరికీ సానుకూలంగానే స్పందిస్తాం. కాకపోతే ఇళ్ళ మధ్యలో ఎస్టీపీ ప్లాంట్ వద్దు అంటున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేమే ఓటు వేసి గెలిపించినాం కాబట్టి మా బాధ, మా ఘోష మీరు అంగీకరించి ఎస్టీపీ ప్లాంట్ ఎక్కడైనా ఇంకొక చోట చూడండి. ఇది ఒకటి నా రిక్వెస్ట్ రేవంత్ అన్న. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నాం 90%. ఇప్పటికే ఐటీ జాబ్స్లో సంగతి ఏఐ తోటి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకున్న మానసిక సమస్యకు తోడుగా మళ్ళీ మీరు ఎటువంటి వాళ్ళకు రిలాక్సేషన్ ఇవ్వకుండా మళ్ళీ దీంతో ఇప్పుడు ఎస్టీపీలను తీసుకొచ్చి వాళ్ళని ఇప్పటికీ టెన్షన్కు గురి చేయొద్దు. టెన్షన్ గురించి ఇప్పుడు ఆఫీస్లో టెన్షన్ పడి ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు మేము ఆఫీస్ టైం వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు నెక్స్ట్ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్న దగ్గర మీరు ఎస్టీపీ అని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లుండాలి, ఇక్కడ పీస్ఫుల్ ఉంటుందని, ఇక్కడ చూడండి ఇక్కడ మంచి వాతావరణం ఉంటుందని చెప్పి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇటువంటి ఇష్యూస్ తీసుకొచ్చి పెడితే ఏంది. ఇంకొకటి ఆ మూసి సుందరీకరణను చేస్తున్నారు. మూసి సుందరీకరణలో భాగంగా రీసెంట్గా చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. ఒక్క ఇంటికి కూడా నీళ్ళు వస్తున్నాయి కదా. సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ముంపు ప్రాంతాల్లో ముంపుకు గురవుతున్నాయి. అక్కడ సమస్యలు రిజాల్వ్ చేయండి. రిక్వెస్ట్ ఏంటంటే కాలనీ మధ్యలో మోర్ దెన్ 300 పీపుల్స్ ఇక్కడ 3000 పీపుల్స్ ఇక్కడ నివసిస్తున్నారు సార్. అటువంటి ఎంత ఘోరం సార్ ఇది. తర్వాత మేము కలెక్టర్ గారు కూడా రిప్రజెంట్ ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా ఎస్డబ్ల్యూ వాళ్ళకి పోయి చెప్పి ఎక్కడ పరిసర ప్రాంతాల్లో ఎస్టీవీ పెట్టారో వాళ్ళకి చూపించండి, దాని పరిసర వాళ్ళని తెలుసుకుంటే అన్నీ కూడా చెప్తే వాళ్ళు కూడా మాకు ఎక్కడ చూపించలేదు సార్. మేము మా వాళ్ళు వెళ్ళి చూశారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి సార్. మా బాధ ఏంటంటే వీళ్ళు మూసీ డెవలప్మెంట్ ప్లాన్ అన్నారు. మూసీ డెవలప్మెంట్ అంటే నువ్వు మూసీ ఏరియాలో చేసుకో, బఫర్ జోన్లో చేసుకో, దానికి వచ్చి ఎంఎఫ్ఎల్లో చేసుకో. ఎంఎఫ్ఎల్ బఫర్ జోన్ దాటి 400 మీటర్స్ వరకు నీకు రావాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ థింగ్. సరే 400 మీటర్స్ వరకు వచ్చారు, అయిపోయింది. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ యూ టు సరెండర్ వాలంటీర్లీ అని అన్నారు. వాలంటరీగా సరెండర్ చేయడానికి మేమైనా ఎఫ్టీఎల్లో కొన్నామా? ఏదైనా ఇల్లీగల్ ప్లాట్స్ అవి లేదు. మేము ఏదైనా డెస్పరేట్గా ఉన్నామంటే అమ్మేస్తామండి. మాకు ఏ కండిషన్స్ లేవు, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, మేము ఎందుకు ఇవ్వాలి? సరే ఇస్తాం. గవర్నమెంట్ ఈజ్ ఇన్ డెస్పరేషన్ అనుకున్నాం. గవర్నమెంట్ డెస్పరేట్గా ఉంది, అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ రావాలి, అదేదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వస్తుంది అంటే లేదు. గవర్నమెంట్ అకార్డింగ్ టు ద వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వారు ఏ యాక్ట్లో అయితే వాళ్ళు ల్యాండ్ సరెండర్ అడుగుతున్నారో దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. కానీ అక్కడ ఏ బెనిఫిట్ లేదండి. ఇట్ ఈస్ అ సుందరీకరణ ప్రాజెక్ట్ అంట. సుందరీకరణ ప్రాజెక్ట్కి మా ప్రైవేట్ ల్యాండ్స్ యాక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇదేం న్యాయం అండి? సరే మీరు ఇవ్వట్లేదు, మాకు ఈక్వల్ ల్యాండ్ చూపించండి. పక్కనంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మేము అడగట్లేదు. సరే ఈక్వల్ ల్యాండ్ ఎక్కడైనా సరే చూపించండి అంటే లేదు. ఈ రోజు తీసుకుంటామంటే నా ఫ్యామిలీ రోడ్లో పడిపోతుంది. నేను ఎలాగ పడతాను? మీరు ఒకటి ఏంటంటే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, దాంట్లో మీరు ప్రజా ప్రయోజనార్థం అంటే మెన్షన్ చేశారు సార్. ఇది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? మీరు తీసుకొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఆ మూసీ అనేదానికి మేము ఉన్నదానికి చాలా దూరం ఉన్నాం సార్. మేము ఆ రోజు తీసుకున్నప్పుడు కూడా మూసీ అంటానంటే ఒక 500 మీటర్ వరకు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఒక 500 మీటర్ వరకు వస్తాను అనుకుంటున్నాం. కానీ ఈ రోజు మేము దగ్గరలో 1 కిలోమీటర్ అవతల ఉన్నాము. అయినా సరే ఈ రోజు మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. డ్యామ్ కు మన పొలానికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఏదైతే మూసీ ప్రక్షాళన చేయడానికి తీసుకుంటున్నారో ల్యాండ్, అది మీరు 50 మీటర్లు తీసుకుంటున్నా అందరిలో మా ల్యాండ్ వేస్తుంది. మేము సమాధానం కోసం తీసుకున్న స్థలం అక్కడే ఉంది. అదే విధంగా దానికి మూసీ ప్రక్షాళనలో మా ఇమాక్సార్కు సంబంధించినవి ఏవైతే సంబంధించిన ల్యాండ్ ఉన్నాయో వాళ్ళ తాతలే ముత్తాతలే అన్ని సమాధానాన్ని అటువైపే ఉన్నాయి. మీరు ఒకసారి అవన్నీ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు విజిట్ చేసిండ్రు. మరి మాకు అందరికి గ్రామస్తులకు న్యాయం చేయాలి మీరు. మీరు డ్యామ్ కింద ఏవైతే ఉన్నాయో 500 మీటర్ల వరకు మీరు ఏం చేయొద్దని చెప్పేసి మీరే గవర్నమెంట్ రూల్స్ పెట్టారు. మరి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా ఇస్తున్నారు అనేది మాకు కావాలి. మరి మీరు ఒక మీరే యాక్షన్ చేస్తున్నారు ల్యాండ్. మీరు యాక్షన్ చేసిన ల్యాండ్లకు 177 కోట్లు పోతుంది. మరి మా దగ్గర
విధంగా రైతులకు కట్టియండి అందరూ ఒప్పుకుంటారు. దాంట్లో అభ్యంతరాలు ఏం లేవు. ఆయన మీరు కట్టియండి మాకు, మేము ఒప్పుకుంటాం. మరి ఇదే విధంగా ప్రతి రైతు అందరూ బాధపడుతున్నారు సార్. మీరు కావాలంటే వచ్చి చూడండి. అందరూ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే, ఎవరో ఇక్కడ అంతా కోటేశ్వరం లేరు. అందరూ కష్టపడి కష్టం చేసుకున్న వచ్చిన వాళ్ళే. जिम्मेदारी के साथ यहाँ पर बैठे तो आप गरीबों के साथ इंसाफ करना जरूरी है साहब। आप लोग को मालूम है साहब, आप लोग खुद कोकापेट में जमीन बेचे साहब, कैसा के जरिए आपको मालूम है। आप लोग भी इंसाफ करो साहब। हम भी मेरा पब्लिक पर्पज के लिए ले रहे, अगर अच्छा हम रेट दे रहे तो हम भी देंगे साहब, लेकिन हमारे साथ अगर नाइंसाफी करेंगे तो खामोश बैठेंगे नहीं साहब। आप लोग साहब जो 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 यहाँ पर जो गरीबों के जमीन लेकर जो हजारों करोड़ रुपए लूटने की जो प्लानिंग कर रहे साहब, उन लोगों का आप साथ दे देना साहब। आप लोग गरीब लोगों का साथ दो साहब, इंसाफ करो साहब। ఒకవైపు హైదర్ షా కోట్, ఇంకోవైపు గండిపేట. రెండింటి మధ్యలో ఎస్టీపీతో పాటు మూసీ సుందరీకరణ అంటూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ జారీ చేయడం వివాదానికి దారితీస్తోంది. దీంతో తమ ఇల్లు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఎస్టీపీ వల్ల వెలువడే రసాయనాలతో తమ ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, ఉన్నపలంగా ఇళ్లకు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. టీ న్యూస్ చూశారు కదా, కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు ఎంత తీవ్ర ఆందోళన చెందుతున్నారో. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఏళ్ల నుంచి నివసిస్తున్నటువంటి తమను బయటికి పంపించడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాలని కూడా మనం కోరుకుంటాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ దశరథ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.